వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అంజయ్ నగర్లో కూలింది ఒక బిల్డింగ్. అధికారులు కూల్చడానికి సిద్ధంగా ఉన్నది 8 బిల్డింగ్లు. నోటీసులు ఇచ్చింది 125 బిల్డింగ్లు. అసలు అంజయ్ నగర్లో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా అధికారులు చేతులు గాలిన తర్వాతనే ఆకులు పట్టుకుంటారా? సో ఇప్పుడు నష్టపరిహారం బాధ్యత ఎవరిది? సో గతంలో లంచాలు ఇచ్చో లేదంటే అధికారుల చేతులు తడుపు మొత్తానికైతే బిల్డింగ్లు కట్టుకున్నారు, అద్దెకిచ్చిర్రు, కొంతమంది కొనుగోలు చేసిర్రు, అంతా ఓకే అనుకున్న సందర్భంలో ఒక్క బిల్డింగ్ కూలింది. సో ఆ ఒక్క బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగ్లన్నీ కూడా కూల్చడానికి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సో వాటితో ఊరుకోకుండా ఆ ఏరియాలో ఏమేమి బిల్డింగ్లు ఉన్నాయన్నీ కూడా గుర్తించారంట. అసలు అంజయ్ నగర్లో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అధికారుల తీరు పైన మీరు ఏమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంజయ్ నగర్ ఒకప్పుడు ఒక బస్తీ మాత్రమే. అక్కడ కనీసం G+2 భవనాలు కూడా లేని సందర్భం. కానీ ఎప్పుడైతే అంజయ్ నగర్కి దగ్గరగా ఐటీ కారిడార్ రావడం, కొన్ని మాల్స్ మల్టీప్లెక్స్లు రావడం, ఆ తర్వాత అంజయ్ నగర్ బస్తీలో ఉండే ల్యాండ్కి వాల్యూ పెరిగింది. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ రెంట్కి తీసుకోవాలి అన్నా లేదంటే పీజీ హాస్టల్స్ ఉన్న ఫస్ట్ రెంట్ గురించి చెప్తా. అక్కడ ఒక సింగిల్ రూమ్ ఎవరికైనా రెంట్ కావాలి అంటే మినిమం 6 నుంచి 8,000 రూపాయలు వెచ్చించాలి. ఒక సింగిల్ బెడ్రూమ్ కావాలి అని అనుకుంటే అది 10 నుంచి 15,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇక డబుల్ బెడ్రూమ్ అయితే మినిమం 15,000 నుంచి స్టార్ట్ అయితే అప్ టు 25-30,000 వరకు కూడా పలుకుతుంది. సో అంత రేట్ అక్కడ రెంట్స్. ల్యాండ్ వాల్యూ చెప్తే షాక్ అవ్వాల్సిందే. గజం అక్షరాల గజం జాగా అక్కడ 1,50,000 నుంచి 3,00,000 రూపాయల వరకు పడుతుంది. సో ఇదంతా కూడా ఐటీ తెచ్చిన భూమి అక్కడ. అందుకనే అక్కడ ఉండే సామాన్య ప్రజలు కూడా ఏం చేశారంటే బిల్డర్లకి కొంతమంది జాగా లీజ్కి ఇచ్చేశారు, ఇంకొంతమంది బిల్డింగ్ కట్టిన తర్వాత లీజ్కి ఇచ్చి వాళ్ళు ఇంకొక చోట వెళ్ళి ఉంటున్నారు. సో కేవలం అద్దెల పైన మాత్రం జీవితాలు గడిపే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. పర్ మంత్ వచ్చేసరికి మినిమం 4.5 నుంచి 5 లక్షల రూపాయలు అద్దెలు వచ్చే బిల్డింగ్లు కూడా అక్కడ ఉన్నాయి. సో మొదటిగా రెసిడెన్షియల్ ఏరియా ఉంటే ఆ తర్వాత పక్కా కమర్షియల్ ఏరియాగా మారిపోయింది అక్కడ ఉండే ఏరియా అంతా. ఎందుకంత క్రేజ్ అంటే అక్కడ వచ్చి వెలిసినాయి పీజీ హాస్టల్స్. సో పీజీ హాస్టల్స్ భూమి అక్కడ ఇవాళ ఉంది. అక్కడ ఉండే కాలనీలలో ఒక 10 బిల్డింగ్లు తీసుకుంటే అందులో 2-3 మాత్రమే రెసిడెన్షియల్స్ ఉన్నాయి. మిగతా అంతా కూడా పీజీ కాలేజెస్గా మార్చేసారు. సో అలా పీజీ కాలేజెస్ పీజీకి ఎవరైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో, కాలేజెస్ కాదు సారీ, సో పీజీస్కి అంటే హాస్టల్స్కి ఎవరైతే అద్దెకి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంటుంటారు కదా, సో వాళ్ళు చాలా అర్జెన్సీగా బిల్డింగ్ని కట్టడం. సో అలా కూలిన బిల్డింగే నిన్న. సో అలా కొలాప్స్ అయిన బిల్డింగే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అక్కడ. సో సాజిద్ అనే ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన బిల్డింగ్ అది. సో సాజిద్ని అరెస్ట్ చేసిర్రు, ఓకే. కానీ ఇప్పుడు సాజిద్ కట్టిన బిల్డింగ్స్ ఇంకేవేవో అని ట్రేస్ అవుట్ చేసి వాటికి సంబంధించిన నాణ్యత పరీక్షించారా లేదా అని అధికారులు పక్కన పెడితే సాజిద్ కట్టిన బిల్డింగ్లన్నీ కూడా కొలాప్స్ చేయడానికి రంగం సిద్ధమైంది. సో అదేంది, అట్లీస్ట్ నాణ్యత పరీక్ష కూడా చేయకుండా ఎలా కొలాప్స్ చేస్తుంటారు? ఏదైనా మిస్కమ్యూనికేషన్ అని ఆలోచిస్తున్నారు కదా. సో ఈ మిస్కమ్యూనికేషన్ అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఒకసారి రంగనాథ్ సార్ బయట వినండి ఏమంటున్నారు. ఇక్కడ ఈ అంజయ్ నగర్ దాదాపు ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పైన దాదాపు 8th ఫ్లోర్ లో కూడా కన్స్ట్రక్షన్ 7 అంతస్తులు పెంట్ హౌస్ కూడా 8 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది బాక్స్ లైన్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు అంతకన్నా 6 అంతస్తుల పైనటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఉండడం అనేది జరుగుతుంది అనేది హాస్టల్స్ గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోరడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే
ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలింగ్ అని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నాం. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజనా గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంత ముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చామని. హైడ్రా మీద తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ దాంట్లో బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా కడితే కనుక లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలీలో లోపల పనిచేస్తున్నారు. అదే అది అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకుంటే కనుక మీరు ఊహించుకుంటే అంటే ఇద్దరు కూడా దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేది అనమాట. అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్ గా ఇంకా మనకి నైట్ టైం ఇక్కడ కూలే కానీ కూడా మొత్తం హాస్టల్స్ లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఇమీడియట్ గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. బిల్డింగ్స్ అన్నిటి కూడా చేస్తాం. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ ఇట్లాంటి అమ్ముతూ ఉంటాడంట. అందులో అట్లాంటి బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన్ని కూడా చూస్తాం. బిల్డింగ్స్ ఎక్కడెక్కడ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు. అసలు అది అప్పుడు ఆ వర్క్ కూడా ఆపించారు. మళ్ళా వాళ్ళు కడుతున్నట్టుంది. సో మన ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా మేము కొన్ని రోజుల్లో అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. సో హైడ్రా కంప్లైంట్ చేసిన హైడ్రా పట్టించుకోవట్లేదు అని చెప్పి దీనికి సంబంధించిన సూపర్వైజర్ చెప్తున్నారు. మాకు ఇచ్చారు కంప్లైంట్ హైడ్రా కానీ లేదు. మరి మాకైతే ఇచ్చినట్టయితే ఈ రోజు వాళ్ళు అన్నారు, ఈ రోజు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేస్తామని అసోసియేషన్ వాళ్ళు అన్నారు. విన్నారు కదా. సో ఇప్పుడు అధికారులు హఠాత్తున పరిగెట్టుకొని వచ్చి అంజయ్ నగర్ చుట్టూ అక్కడ ఉండే కాలనీల బస్తీల చుట్టూ ఒక అధికారులకు సంబంధించి ఒక కమిటీయే చక్కర్లు వేసే పరిస్థితి. సో మళ్ళీ హైడ్రా బుల్డోజర్లు బాహుబలి బుల్డోజర్తో ఈ బిల్డింగ్ కూల్చా ఆ బిల్డింగ్ కూల్చా అని ఆల్రెడీ ఉదయం నుంచి టీవీలల్లో వీడియోస్ విపరీతంగా మోగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే వారికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ఉన్న పలంగా మీరు హాస్టల్స్ వెకేట్ చేసేయండి ఫస్ట్ అనే అధికారుల ప్రకటనలు వెకేట్ చేయించడం. కానీ హాస్టల్ ఫీజు కట్టాలి అని అంటే అక్కడ స్టూడెంట్సే ఉండొచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళే ఉండొచ్చు, ఉద్యోగస్తులే ఉండొచ్చు. వచ్చే నెల గడిస్తే తప్ప వాళ్ళకి జీతాలు రావు. కానీ ఆల్రెడీ 15 రోజులకు సంబంధించిన ఫీజులు ఆల్రెడీ కట్టేసి ఉంటారు. మరి అక్కడ వాళ్ళు నష్టపోతున్నారు కదా. అట్లీస్ట్ బిల్డింగ్ నాణ్యత పరీక్షించింది అధికారులు 125 బిల్డింగ్లు గుర్తించామని చెప్పడంతో ఉండే బిల్డింగ్ యజమాని గుండెల్లో గుబులు మొదలైంది. సో నాణ్యతకు సంబంధించిన అధికారులు ఇప్పుడు కళ్ళు తెరిచి ఎస్ మేము అలర్ట్గా ఉన్నాము అని అంటున్నారు. కానీ ఆల్రెడీ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఏం చేశారు? సో బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన ట్యాక్సులు పే చేస్తుంటే ప్రభుత్వం ఆ ట్యాక్స్లను తీసుకుంటుంది తప్ప మరి మిగతా ఏం చేసినట్టు ఇప్పటి వరకు? ఇక్కడ అంజయ్ నగర్ బస్తీ వాసులు కావచ్చు, ఇప్పుడు ఆ కాలనీ వాసులు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్లో ఏదైతే కూలిన బిల్డింగ్ సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆన్ రికార్డ్ దాన్ని పట్టించుకోవడం మర్చిపోయారు అనే కంటే కూడా డబ్బులు తీసుకొని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. 1కి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినా చోరికి వినిపించలేదు, కళ్ళకు మాకు ఆ బిల్డింగ్ కనిపిస్తలేదు అన్నట్టున్నారు అధికారులు. కూలిన తర్వాత చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చే పనిలో ఉన్నారు ఇవాళ. సో అట్లా కూలబోతున్న అంజయ్ నగర్కి సంబంధించిన కోట్లాది డబ్బులు దానిపైన వెచ్చించిన అమాయకులు ఇవాళ ఆర్థికంగా మళ్ళీ వాళ్ళ జీవితకాలమే కావచ్చు, లేదంటే వాళ్ళ జీవితంలో సగం కాలమే కావచ్చు, పూర్తిగా మళ్ళీ దెబ్బతినే రోజులు కనిపిస్తున్నాయి. వాళ్ళ తప్పేం లేదు అక్కడ. కొంతమంది బిల్డర్స్ కడితే చూడ్డానికి బాగుంది అని చెప్పి కొనేశారు. దీనికి సంబంధించి పూర్తి పర్మిషన్లు ఉన్నాయని చూపిస్తే అవునని నమ్మారు. రిజిస్ట్రేషన్స్ అయిపోతే గృహప్రవేశాలు చేసి అద్దెకిచ్చి అద్దెలపైన బ్రతుకుతున్నారు, లేదంటే అద్దెలపైన బిజినెస్ చేస్తున్నారు. సో ఇక్కడ సామాన్య జనం సంబంధించిన పరిస్థితి ఏంటి? సరే బిల్డర్స్ ఓకే ఇక్కడ కాకపోతే ఇంకొక చోట అనుకుందాం, కానీ ఆల్రెడీ అద్దెలు పే చేసి మంత్ ఎండ్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి?
నాణ్యతకు సంబంధించిన కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఇంటికి తాళాలు తీయొద్దు అంటూ అధికారులు చేసిన హుకుం ప్రజలు పాటించేటప్పుడు అక్కడ ఉండే పరిస్థితి ఏంటి? ఇట్లా ఎన్నో ప్రశ్నలు అంజయ్ నగర్ చుట్టూ తిరుగుతున్నాయి. సో ఈ సమస్య సృష్టించింది ఎవరు? అధికారులే. పరిష్కరించాల్సింది ఎవరు? అధికారులే. మధ్యలో ఇబ్బంది పడుతుంది ఎవరు? సామాన్య ప్రజలు. ఎందుకు? పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అధికారులు చూసుకోలేరు, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేస్తే అధికారులు చూసుకోలేరు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటప్పుడు చూసుకోలేరు, మిగతా ఇష్యూస్ వచ్చేటప్పుడు చూసుకోలేరు. కానీ కంప్లీట్ ఎక్కడ బిల్డింగ్ అక్కడ ఆక్యుపెన్సీ అయ్యి సంవత్సరాలు గడుస్తున్న తర్వాత ఒక్క బిల్డింగ్ కూలిన తర్వాత ఇప్పుడు అధికారులు నిద్ర మత్తు వీడినరు. సో అప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారులు సీట్లో ఉన్నారో ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయినరో రిటైర్ అయినరో కూడా తెలియదు. సో సీట్లో కూర్చున్న అధికారులు మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్లు నమ్మికొన్న ప్రజలు మాత్రం ఇవాళ మళ్ళీ అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చింది. సో కూల్చడం ఖాయం, కూల్చేస్తాం అని తెగేసి చెప్తున్న అధికారులు మరి ప్రజలు ఆల్ ఆఫ్ సడన్ ఆ కాలనీ వాసులు ఖాళీ చేసి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి అని మాత్రం ఆలోచించలే. సరే నిజంగా ఒక కోణంలో ఆలోచిద్దాం. అధికారుల కోణంలో ఇద్దరు ప్రాణాలు పోయిన విషయం వాస్తవం, అది ఎవరు కూడా కాదనట్లే. కానీ మిగతా బిల్డింగ్ల నాణ్యత విషయంలో ఇంకోసారి పరీక్షలు చేయడం మేలేమో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో అట్లీస్ట్ నాణ్యత లేని బిల్డింగ్లో కూల్చేస్తే ఓకే, మరి నాణ్యత ఉండే బిల్డింగ్ల పైన కూడా అధికారులు కూల్చే కార్యక్రమం పెట్టి 125 బిల్డింగ్లకి గుర్తించాము అని ప్రకటన చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమనాలి? సో 2 రోజులు 3 రోజులు హడావిడి చేసి హైడ్రా అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా? లేదంటే అక్కడ సంబంధిత కార్పొరేషన్తో నోటీసులు ఇప్పించడానికి పెద్ద హడావిడి కనిపిస్తుంది అంజయ్ నగర్ బస్తీలో అనుకోవాలా? ప్రజలు అసలు ఏమనుకోవాలి అధికారులు తీరుని బట్టి? సో హైడ్రా నాలాలు, పార్కులు, శ్మశానాలు ఇట్లా ఏవి కబ్జా చేసినా మా యాక్షన్ ప్లాన్ మీ ముందే ఉంటుంది అని చెప్పుకొని తిరిగింది. కానీ ఒక బిల్డింగ్ కూలి 2 ప్రాణాలు పోయే వరకు కూడా హైడ్రా యాక్షన్ చూపించలేకపోయింది. సో ఇప్పుడు ది బెస్ట్ యాక్టింగ్ చేస్తుంది హైడ్రా అని అక్కడ అంజయ్ నగర్ వాసులు విమర్శలు వినిపిస్తుంది. అయినా కూడా హైడ్రా రంగనాథ్ సార్ అక్కడే అంజయ్ నగర్లో చక్కర్లు కొడుతున్నారు. కార్పొరేషన్ ద్వారా నోటీసులు ఇప్పిస్తాం, మిగతా భవనాలు త్వరలోనే కూల్చేస్తాం అని ప్రకటనలు చేస్తున్నారు. మరి కేవలం అంజయ్ నగర్లో మాత్రమే ఇట్లాంటి బిల్డింగ్లు ఉన్నాయా? మిగతా ఎక్కడ లేవా అనే ప్రశ్నలు సమాధానం హైడ్రా ఇప్పటి వరకు లేదు. సో చూడాలి మరి హైడ్రా యాక్షన్ ఆఫ్ ప్లాన్ కేవలం అంజయ్ నగర్ మీద మాత్రమే ఉంటుందా, లేదంటే సిటీలోని చాలా కాలనీలు, బస్తీలు ఇలా అక్రమంగా రోడ్లని, నాలాలని, పార్కులని, శ్మశాన వాటికలను కూడా కబ్జా చేసి బిల్డింగ్లు కట్టి కొన్ని స్కూల్స్ నడిపిస్తున్నాయి, కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు నడిపిస్తున్నాయి, కొన్ని హాస్టల్స్కి ఇచ్చేసాయి, అండ్ ఇంకొన్ని షాపింగ్లకి అద్దెలకు ఇచ్చే పరిస్థితి, ఇంకొన్ని పీజీలకు ఇచ్చే పరిస్థితి. మరి వీటన్నిటిపైన కూడా నిఘా పెడతారా, లేదంటే గాలికి వదిలేస్తారా? సో అధికారుల తీరు ఎంతవరకు మారుతుందో ఇన్సిడెంట్ తర్వాత కేవలం హడావిడికి మాత్రమే అధికారులు పరిమితమవుతారా, లేదంటే యాక్షన్ ప్లాన్ నిజంగానే చూపిస్తారా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా చూద్దాం. మీరు కూడా మీ కాలనీలో కావచ్చు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.